ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హెచ్పివి వ్యాక్సిన్ ఏంటి, అది ఏం చేస్తుంది బాడీలోకి వెళ్ళి? ప్రతి మనిషి చర్మం కింద ఈ హ్యూమన్ స్కిన్ వైరస్ పాపిలోమా వైరస్ మూలంగా ఇండియాలో ఎక్కువ ఎన్ని టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి మేడం? హెచ్పివి వైరస్లు ప్రపంచం మొత్తంలో కొన్ని టైప్స్ మన బాడీలో ఏమి చేయవచ్చు. మేడం, ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అంటే వాళ్ళ బాడీలో ఏమైనా రియాక్షన్ ఉంటుందా? వ్యాక్సిన్స్లో లైవ్ వ్యాక్సిన్స్ ఉంటాయి, డెడ్. చిన్నప్పుడు మనం పిల్లలకి ఇచ్చే టీకాలలో కూడా హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. మన దేశంలో సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్న మహిళలు చాలామంది ఉన్నారు. అంటే అది సెకండ్ లార్జెస్ట్ క్యాన్సర్స్గా మహిళల్లో వచ్చే సెకండ్ లార్జెస్ట్ క్యాన్సర్గా దాన్ని గుర్తిస్తున్నారు. సో ఈ కేసెస్ని నివారించడానికి, మొత్తంగా కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో February 28న ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని లాంచ్ చేశారు. ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది పిల్లలు, అంటే 14 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దేశవ్యాప్తంగా. కొంతమంది తీసుకున్నారు. కాకపోతే రూరల్ ఏరియాలో చూసుకున్నట్టయితే, గ్రామీణ ప్రాంతాలలో కొన్ని అపోహలు ఉన్నాయి ప్రజలకు. అసలు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ఎందుకు, అంత అవసరమా అనే విషయాలు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా నెగిటివ్ క్యాంపెయిన్ కూడా చాలా మటుకు మనకు కనబడుతుంది. ఇలాంటి విషయాలు, ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి మనం ఇవాళ అపోలో హాస్పిటల్ క్యాన్సర్ కేర్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ డాక్టర్ సాయి దయానా మేడం గారు ఉన్నారు. మేడం ఇక్కడ గైనిక్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. సో తను ఈ విషయాల గురించి తను కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. తన దృష్టికి కూడా వచ్చినాయని చెప్తున్నారు. మేడం చెప్పండి, మీకు ఎలాంటి నెగిటివ్ కవరేజ్ వచ్చింది మేడం సోషల్ మీడియాలో? మీ దృష్టికి వచ్చి మీరు ఎట్లా ఫీల్ అయ్యారని చెప్పి. సో నా దృష్టికి ఏం వచ్చిందంటే అండి, కొంతమంది ఇది బ్రాండ్ ప్రమోషన్ జరుగుతుంది, లేదా మనీ పైన ఆశతో ఈ వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీస్ ఇలా వ్యాక్సిన్ గురించి ప్రమోట్ చేపిస్తున్నాయి. ఇదంతా మనీ మైండెడ్, బట్ దీనికి బలవుతున్నది అమ్మాయిలు, వ్యాక్సిన్ తీసుకునే అమ్మాయిలు. ఇలాంటి అసలు అన్బిలీవబుల్ ప్రొపగాండా జరుగుతుంది. అండ్ ఇవన్నీ చెప్తూ ఎవరో యూట్యూబ్లో వీడియోస్ కూడా పెడుతున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవద్దు, ఇది మీకు మంచిది కాదు అని చెప్తున్నారు. తీసుకోవచ్చా అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ నా ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఫీడ్లో కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. ఇది చాలా బాధ కలిగించిందండి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ మనకి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండియాలో మనం ఎఫర్ట్ చేసే ధరకి దొరుకుతుంది. అండ్ ఇంత వెయిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఇది ఫ్రీగా ఇవ్వటానికి, 14 ఏళ్ళ అమ్మాయిలకి ఫ్రీగా ఇవ్వటానికి ఒప్పుకుని ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇది ఇండియాకి ఒక వరం అనే అనొచ్చు. అని ఇంత మంచి యాక్షన్ తీసుకున్న మోడీ గారిని నేను ఏ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయట్లేదు అండి, బట్ మన దేశంలో ఎంతోమంది ఆడవాళ్ళు ఫ్యూచర్లో క్యాన్సర్ బారిన పడకుండా చిన్నప్పుడే వాళ్ళకు ఒక వ్యాక్సిన్ ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ జరుగుతుంది అని మనకి తెలిసి కూడా అది మనం తీసుకోలేకపోతే అది పెద్ద దురదృష్టం అని అనొచ్చు. నిజంగా మోడీ గారు అనౌన్స్ చేసిన రోజున దట్ ఇది మనం అమ్మాయిలకి వ్యాక్సిన్ ఫ్రీగా ఇద్దాము అన్నప్పుడు యాజ్ అన్ ఆంకాలజిస్ట్ నేను, నా తోటి క్యాన్సర్ స్పెషలిస్ట్ కొలీగ్స్ ఎంత ఆనందపడ్డామో మీకు అర్థం కాదు. అంటే డే టు డే మీరు చాలా చూస్తుంటారు కదా మేడం కేసెస్. అంటే మీ యొక్క హ్యాపీనెస్ అది మీకే తెలుస్తుంది. ఎందుకంటే మేము బయట నుంచి మేమంతా దాన్ని గేజ్ చేయలేము. యాక్చువల్లీ బేసికల్గా ఏంటి మేడం హెచ్పివి వ్యాక్సిన్ ఏంటి, అది ఏం చేస్తుంది బాడీలోకి వెళ్ళి, అది చెప్పండి. లుక్ అండి, హ్యూమన్ బీయింగ్స్ మనుషులు అన్నాక కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరసెస్ మనలో ఉంటాయి. హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది హ్యూమన్స్ మనుషుల చర్మం కింద ఉండే వైరస్. సో ఇది ప్రతి మనిషి చర్మం కింద ఈ వైరస్ ఉంటుంది. తల చర్మం కింద ఉంటుంది, మెడ చర్మం కింద ఉంటుంది, కాళ్ళు, గోర్లు, వేళ్ళ చర్మం కింద ఉంటుంది, కాళ్ళ పైన ఉంటుంది. మనం పులిపిర్లు అంటాము. మెడ పైన చిన్న చిన్న నల్లటి మచ్చలు వస్తాయి. ఒక్కొక్కసారి మొహం పైన కూడా మనకి చిన్న నల్లటి మచ్చలు వస్తాయి, కనురెప్పల పైన వస్తాయి. వీటిని వాట్స్ అంటాము. ఇవి కూడా ఈ హ్యూమన్ స్కిన్ వైరస్ పాపిలోమా వైరస్ మూలంగా వచ్చే స్కిన్ మార్పులు. సో ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఏదైతే మనుషుల చర్మం కింద ఉండే ఈ వైరస్ ఒక మనిషి ఇంకో మనిషిని తాకినప్పుడు మనుషుల మధ్యలో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మెడ పైన పులిపిర్లు ఎందుకు వస్తాయి? ఎండలో తిరిగితే రావచ్చు,
బయట టవల్స్ వాడినప్పుడు, హోటల్లో టవల్స్ వాడినప్పుడు రావచ్చు, స్విమ్మింగ్ పూల్లో రావచ్చు. ఇప్పుడు కాళ్ళపైన చిన్న చిన్న వాట్స్ వస్తూ ఉంటాయి, మనం మడిమల దగ్గర అరికాళ్ళులో. అవి ఎందుకు వస్తాయి? మనం చెప్పులు లేకుండా బయట నడిచినప్పుడు. వేరే వాళ్ళు కూడా చెప్పులు లేకుండా బయట నడుస్తారు. వాళ్ళ చర్మంకున్న వైరస్ మన చర్మంలోకి ఎంటర్ అయితే ఇలా ఇద్దరు చెప్పులు లేకుండా బయట నడిచినప్పుడు ఈ వాట్ వైరసెస్ రావచ్చు. సో ప్రతిరోజు మనము టవల్స్ మూలంగా, దుప్పట్ల మూలంగా, హాస్టల్స్లో షేర్డ్ క్లోతింగ్ మూలంగా, చెప్పులు లేకుండా నడిచిన మూలంగా, బొటీక్స్లో, డెంటిస్ట్ల దగ్గర మన స్కిన్కి ఈ హెచ్పివి వైరస్ అనేది మార్పిడి జరుగుతూనే ఉంది. బట్ మన జెనైటల్ ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా హెచ్పివి ఉంది. ఒక అమ్మాయికి ప్రైవేట్ పార్ట్స్ పైన హెచ్పివి ఉంది, ఒక అబ్బాయికి ప్రైవేట్ పార్ట్స్ పైన హెచ్పివి ఉంది. ఇది సహజం. సో ఈ హెచ్పివి అనేది మన బాడీ పైన ఉండడము, స్కిన్ కింద లేయర్లో, మన పైన తోలు కింద ఈ హెచ్పివి వైరస్ ఉండడం సహజం. ఈ అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అప్పుడు ప్రైవేట్ పార్ట్స్లో ఈ అమ్మాయికి ఉన్న హెచ్పివి ఆ అబ్బాయికి అంటుతుంది, ఆ అబ్బాయికి ఉన్న హెచ్పివి ఈ అమ్మాయికి అంటుతుంది. సో మన బాడీ పైన ఉన్న మన హెచ్పివి ఓకే, బట్ వేరే వాళ్ళ హెచ్పివి మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అది పెరిగిపోతుంది. సో ఇలా ఫిజికల్ ఇంటిమసీ అంటే సెక్స్ చేయడం మూలంగా మన ప్రైవేట్ పార్ట్స్లో కూడా అమ్మాయిల్లో వెజైనా, గర్భసంచి కింద పార్ట్, ఏ పార్ట్ అయితే తాకుతారో ఇంటర్ కోర్స్ టైంలో సర్విక్స్ అంటాము, ఆ గర్భసంచి కింద పార్ట్ని సర్విక్స్ అంటాము. సో సెక్స్ చేయడం మూలంగా హెచ్పివి వైరస్ అనేది ఈ సర్విక్స్లోకి ఎంటర్ అవుతుంది. మనం ఎంతమందితో చేస్తామో, లేదా మనం చేసిన పర్సన్ ఎంతమందితో చేసి ఉన్నారో అన్ని రకాల హెచ్పివిస్ అతనిలో ఉంటాయి అండ్ అవి ఈ అమ్మాయిలోకి ఎంటర్ అవుతాయి. సరే, నేను ఒక్కళ్ళతోనే చేశాను అంటే అతని హెచ్పివి మీకు ఎంటర్ అవ్వచ్చు. సో ఈ వేరే వాళ్ళ మూలంగా మన బాడీలోకి హెచ్పివి వైరస్లు ఎంటర్ అవుతూనే ఉంటాయి, చర్మం పైన ఎంటర్ అవుతూనే ఉంటాయి, మన బాడీ పార్ట్స్లోకి కూడా ఎంటర్ అవుతాయి. వేరే వాళ్ళని ముద్దు పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళ పెదాల పైన ఉండే హెచ్పివి మన నోట్లోకి వెళ్తుంది. ఓరల్ సెక్స్ చేస్తారు కొంతమంది, దెన్ ఆ హెచ్పివి వాళ్ళ గొంతులోకి, వాయిస్ బాక్స్లోకి వెళ్తుంది. అండ్ కొంతమంది మోషన్ హోల్ ద్వారా సెక్స్ చేస్తారు, దెన్ వాళ్ళకి మోషన్ హోల్లోకి కూడా ఈ హెచ్పివి వైరస్ ఎంటర్ అవ్వచ్చు. సో బాడీ స్కిన్కి అంటే హెచ్పివి గురించి మనకి పెద్దగా భయం లేదు. పులిపిర్లన్నా, వాట్స్ అన్నా, మొహం పైన వచ్చే చిన్న చిన్న మచ్చల గురించి మనం పెద్దగా వరి అవ్వము. బట్ నోట్లోకి వెళ్ళినా, గొంతులోకి వెళ్ళినా, ఈ గొంతులో నుంచి ఊపిరితిత్తుల్లోకి హెచ్పివి వైరస్ వెళ్ళినా, ఆడవాళ్ళకి సర్విక్స్లోకి, గర్భసంచి కింద పార్ట్లోకి ఎంటర్ అయినా, లేదా మగవాళ్ళకి పురుషాంగం పైన ఈ హెచ్పివి వైరస్ ఎంటర్ అయినా, లేదా ఎవరైనా మోషన్ హోల్లో ఈ హెచ్పివి వైరస్ ఎంటర్ అయినా, అది కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని అంటే 20 నుంచి 40 సంవత్సరాల తర్వాత ఈ బాడీ పార్ట్స్లో క్యాన్సర్ కాజ్ చేయొచ్చు. సో ఈ హెచ్పివి వైరస్ మూలంగా నోటి క్యాన్సర్ రావచ్చు, గొంతు క్యాన్సర్ రావచ్చు, వాయిస్ బాక్స్ లారింగ్స్ అంటాము అక్కడ క్యాన్సర్ రావచ్చు, ఊపిరితిత్తుల క్యాన్సర్ రావచ్చు, మోస్ట్ కామన్ గర్భసంచి కింద పార్ట్ సర్విక్స్, సెక్స్ చేయడం మూలంగా వచ్చే క్యాన్సర్ అది, అక్కడ క్యాన్సర్ రావచ్చు, మగవాళ్ళకి పురుషాంగం క్యాన్సర్ రావచ్చు, మోషన్ హోల్ ద్వారా సెక్స్ చేసే వాళ్ళకి మోషన్ హోల్ క్యాన్సర్ రావచ్చు. సో ఈ హెచ్పివి వైరస్ మూలంగా వేరే మనిషితో మనం ఫిజికల్లీ ఇంటిమేట్గా ఉండటం మూలంగా ఒక మనిషికి ఈ 7 క్యాన్సర్స్లో ఏదైనా రావచ్చు. ఈ సర్విక్స్ క్యాన్సర్ ప్రతి 8 మంది ఆడవాళ్ళలో ఒకరికి చూస్తున్నాము. ఇది ఎందుకు వచ్చింది అంటే ఆవిడ సెక్స్ చేసిన మూలంగా వచ్చింది. సో సెక్స్ చేసిన ఏ మనిషికైనా ఫ్యూచర్లో వాళ్ళు చేసిన ఫిజికల్ ఇంటిమసీ మూలంగా ఈ క్యాన్సర్స్ వస్తున్నాయి. కాబట్టి ఎవరైనా పాప లేదా బాబు స్కూల్ వదలక ముందే, వాళ్ళకి ఫ్యూచర్లో రిలేషన్షిప్, పెళ్ళో ఇలాంటిది అవ్వక ముందే ఈ రకమైన హెచ్పివిస్ వాళ్ళ బాడీలోకి ఎంటర్ అయినా అది క్యాన్సర్ కింద మారకుండా ఇచ్చే వ్యాక్సినే హెచ్పివి వ్యాక్సిన్. సో ఇప్పుడు మనకు వచ్చే వ్యాక్సిన్ అంటే ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ ఎన్ని టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి మేడం? మనకు
హెచ్పివి వైరస్లు ప్రపంచం మొత్తంలో 150 టైప్స్ ఉన్నాయి. కొన్ని టైప్స్ మన బాడీలో ఏమీ చేయవు, చిన్న పుట్టు మచ్చలు లాంటి మచ్చలు కాజ్ చేస్తాయి. కొన్ని టైప్స్ క్యాన్సర్ కాజ్ చేస్తాయి. సో ఈ 150 టైప్స్లో 20 టైప్స్ క్యాన్సర్ కాజ్ చేసే వాటిల్లో ఉన్నాయి. ఆ 20లో 2 HPV-16, HPV-18 మోస్ట్ క్యాన్సర్స్కి దారితీస్తాయి. ఓకే, అంటే మన ఇండియాలో అవే ఎక్కువనే మేడం? ఇండియాలో కాదండి, ఇండియాలో అవే ఎక్కువ ఉన్నాయి, ప్రపంచంలో ఆఫ్రికాలో అవే ఎక్కువ ఉన్నాయి, యూరోప్లో అవే ఎక్కువ ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో విచ్ 2 HPVs కాజ్ మోస్ట్ క్యాన్సర్స్ అంటే 16, 18. మాకు ఎలా తెలుసు అంటే మా దగ్గర క్యాన్సర్ పేషెంట్స్ వస్తున్నారు. సర్వైకల్ క్యాన్సర్ ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్. ప్రతి 8 మంది ఆడవాళ్ళలో ఒకరికి ఉంది అంటే ఎంతోమంది ఆడవాళ్ళు వస్తారు. సో వాళ్ళకి మేము సర్విక్స్ క్యాన్సర్ ట్రీట్ చేసినప్పుడు ఇది హెచ్పివి ఉందా లేదా చెక్ చేస్తాము, హెచ్పివి ఉంటే ఏ టైపో చెక్ చేస్తాము. సో ఈ సర్విక్స్ క్యాన్సర్ 100% హెచ్పివి మూలంగా, అందులో 95% HPV-16, 18 మూలంగా. అండ్ అందుకే మన దగ్గర ఉన్న వ్యాక్సిన్ కూడా ఈ 2 టైప్స్ పైన కవర్ చేస్తుంది. మేడం, ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అంటే వాళ్ళ బాడీలో ఏమైనా రియాక్షన్ ఉంటుందా, లేకపోతే ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? లుక్ అండి, వ్యాక్సిన్స్లో లైవ్ వ్యాక్సిన్స్ ఉంటాయి, డెడ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. చిన్నప్పుడు మనం పిల్లలకి ఇచ్చే టీకాలలో కూడా లైవ్ టైప్ ఉంటాయి, డెడ్ టైప్ ఉంటాయి. 2 పనిచేస్తాయి, బట్ వేరే రకంగా పనిచేస్తాయి. లైవ్ వ్యాక్సిన్స్ తీసుకుంటేనేమో జ్వరం వస్తుంది, తీసుకున్న చోట నొప్పిగా ఉంటుంది, 2 రోజులు ఒంట్లో నల్లతగా ఉంటుంది. డెడ్ వ్యాక్సిన్ తీసుకుంటేనేమో అసలు ఏ సిమ్టము ఉండదు, తీసుకున్న చోట కొంచెం నొప్పి తప్ప ఇంకా ఏ రకమైన సిమ్టమ్స్ ఉండవు. ఈ హెచ్పివి వైరస్ డెడ్ వైరస్. మరి డెడ్ వైరస్ అయితే ఎలా పనిచేస్తుంది అంటే పనిచేస్తుంది, అది చెప్పాలి అంటే మీకు ఒక సైంటిఫిక్ లెసన్ తీసుకోవాలి. బట్ హెచ్పివి వైరస్ ఒక డెడ్ వైరస్ కాబట్టి దాని మూలంగా ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అంటే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నా ఏం చేసుకున్నా దే ఆర్ ఆల్ సేఫ్ అంటారు కమింగ్. హెచ్పివి వైరస్ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే ఈ అమ్మాయి లేదా అబ్బాయిలు కూడా ఇస్తున్నాము, ఈ అబ్బాయి ఫ్యూచర్లో వాళ్ళు ఫిజికల్లీ ఇంకొక పర్సన్తో ఇంటిమేట్గా ఉన్నప్పుడు ఈ డేంజర్ హెచ్పివీస్ వాళ్ళ బాడీలోకి కానీ ఎంటర్ అయితే ఆ హెచ్పివి వైరస్ పెరగకుండా ఈ వ్యాక్సిన్ వాళ్ళని కాపాడుతుంది. ఫర్ లైఫ్ మేడం? ఫర్ లైఫ్. ఓకే, అంటే అబ్బాయిలు కూడా తీసుకోవచ్చా మేడం? ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్ 14 years గర్ల్స్కి అని చెప్తున్నారు. అంటే ఇది ఫిజికల్ ఇంటిమసీ మూలంగా వచ్చే క్యాన్సర్స్ ఇవి. ఫిజికల్లీ ఇంటిమేట్గా ఓన్లీ అమ్మాయిలే ఉండరు కదండి, అబ్బాయిలు కూడా ఉంటారు కదా. సో ఈ వ్యాక్సిన్ ఇద్దరికీ ఇవ్వాలి. బట్ ఈ వ్యాక్సిన్ మూలంగా 7 క్యాన్సర్స్ వస్తున్నాయి. ఈ 7లో ఎక్కువ ఎవరికి వస్తున్నాయి అంటే అమ్మాయిలకు వస్తున్నాయి. ఏ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అంటే సర్విక్స్ క్యాన్సర్. సో అందుకని అమ్మాయిల పైన ఫోకస్ పెడుతున్నాము. మోషన్ హోల్ క్యాన్సర్, పురుషాంగం క్యాన్సర్, ఇవన్నిటి నుంచి కాపాడుతుంది కదా. సో మనం ఎఫర్ట్ చేయగలిగితే మనం అబ్బాయిలకు కూడా ఇవ్వాలి ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్. మేడం, ఒక స్ట్రైట్గా అందరు మీరు అంటే ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకి ఇంకొక ధైర్యం చెప్పే మాట అంటే రేపే వాళ్ళు వెళ్ళి తీసుకునే విధంగా చెప్పండి. లుక్ అండి, మీరు మీ పుట్టిన పిల్లలకి 3 నెలల టీకాలు ఇప్పిస్తారు. పుట్టంగానే ఇప్పిస్తారు, 1 monthకి 2 monthsకి ఆర్ 1 to 3 monthsకి ఇప్పిస్తారు. ఎందుకు ఇప్పిస్తారు ఆ వ్యాక్సిన్స్? ఎందుకంటే ఆ వ్యాక్సిన్స్లో ఈ పాప లేదా బాబు పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళకి రకరకాల బ్యాక్టీరియాలు, వైరస్లు ఇలాంటివి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి చికెన్ పాక్స్ రాకూడదు, స్మాల్ పాక్స్ రాకూడదు, టీబీ రాకూడదు, డిప్టీరియా రాకూడదు, క్యాన్సర్ రాకూడదు అని ఇప్పిస్తున్నారు. మీకు తెలుసా, మీరు మీ పుట్టిన న్యూ బార్న్ చంటి పిల్లకి ఇచ్చే వ్యాక్సిన్స్లో ఈ హెపటైటిస్ వ్యాక్సిన్ ఎందుకు ఇస్తున్నారో మీకు ఏమన్నా ఐడియా ఉందా? వాళ్ళు ఫ్యూచర్లో పెద్ద అయ్యాక ఈ హెపటైటిస్ వ్యాక్సిన్ లివర్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. సో క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఇప్పించుకోవాలి అని మనకి ఎప్పుడో తెలుసు. అలాగే ఈ పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళు ఇంకొక మనిషితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు రకరకాల వైరస్లు వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఆ వైరస్ల మూలంగా క్యాన్సర్స్ వస్తాయని మనకి ఎప్పటి నుంచో తెలుసు. సో అందుకనే అమెరికాలో హెచ్పివి వైరస్ 18 సంవత్సరాల క్రితం నుంచి ఇవ్వటం మొదలుపెట్టారు. సో అన్ని డెవలప్డ్ కంట్రీస్లో, మీరే కానీ ఇండియాలో కాదు అమెరికాలో పుట్టి ఉంటే మనం ఈ వ్యాక్సిన్ గురించి ఇవాళ మాట్లాడుకుంటున్నాము. అది 18 సంవత్సరాల క్రితమే మనం డిస్కస్ చేసి మన పిల్లలకి ఇచ్చి ఉండేవాళ్ళం. సో ఈ వ్యాక్సిన్ కొత్తది కాదు,
ఈ వ్యాక్సిన్ 18 సంవత్సరాల నుంచి ఉంది. ప్రపంచమంతా 18 సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలకి ఇస్తూనే ఉంది. ఈ వ్యాక్సిన్ సేఫ్ అని మనకి తెలుసు. ఈ తీసుకున్న పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు పుట్టారు, అందరూ బాగానే ఉన్నారు. 18 ఏళ్ల నుంచి ఉన్న ఒక వ్యాక్సిన్ ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే ఇన్ని రోజులు అమెరికా నుంచి కొనుక్కున్నాం, మనం ఎక్కువ ఖరీదు పెట్టి కొనుక్కున్నాము. ఇప్పుడు అమెరికా వాళ్ళు తయారు చేసిన వ్యాక్సినే మనకి ఇండియాలో తయారవుతున్న బట్టి 4-5 వేలు ఉన్న వ్యాక్సిన్ 2,000కు వస్తుంది. సో ఎఫోర్డబుల్గా అయ్యింది కాబట్టి ఇప్పుడు ఇండియాలో మనం అందరం కొనుక్కోదగ్గ ప్రైస్కి, మెజారిటీ ఆఫర్స్ కొనుక్కోదగ్గ ప్రైస్కి వ్యాక్సిన్ దొరుకుతుంది కాబట్టి అందరినీ తీసుకోమంటున్నాము. చిన్నపిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ ఇమ్మని అంటున్నాము. అండ్ ఈ వ్యాక్సిన్ ప్రాముఖ్యత ఎంత అంటే ఈ వ్యాక్సిన్ మూలంగా ఇండియాలో మోస్ట్ కామన్గా వచ్చే ఒక క్యాన్సర్ని మనం పూర్తిగా 100% నివారించవచ్చు. అందుకే గవర్నమెంట్ అనుకుంది 2,000 కూడా అందరికీ అఫోర్డబిలిటీ ఉండదు కాబట్టి ఫ్రీగా ఒక అమ్మాయి 10th క్లాస్ దాటి ఇంటర్మీడియట్కి వెళ్ళక ముందే, ఎందుకంటే ఇంటర్ డిగ్రీ టైంలో అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ అని ఉంటారు, ముద్దు పెట్టుకోవడమో, హగ్గింగో, కిస్సింగో ఇలాంటివి జరుగుతాయి. కొన్ని చోట్ల 18-19కి పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. సో స్కూల్ దాటక ముందే, ఎందుకంటే స్కూల్ పిల్లలు ఇలాంటి పనులు చెయ్యరు అని మన నమ్మకం, హోప్. సో ఈ వ్యాక్సిన్ 9 ఏళ్ల నుంచి ఇవ్వచ్చు, బట్ 14 ఏళ్ళకి 10th క్లాస్ అయిపోకముందే ఈ అమ్మాయికి మనం ఈ వ్యాక్సిన్ ఇస్తే ఫ్యూచర్లో తనకి పెళ్ళైనా, బాయ్ ఫ్రెండ్ ఉన్నా, ఏదైనా కూడా తనని మనం క్యాన్సర్ నుంచి కాపాడవచ్చు. సో వ్యాక్సిన్ కొత్తది కాదు, 18 ఏళ్ల నుంచి ఉన్న వ్యాక్సినే ఇది. ఈ వ్యాక్సిన్ ఏ వైరసెస్ నుంచి కాపాడుతుందని మనకి ప్రూఫ్ ఉందో క్యాన్సర్లలో కూడా అదే వైరస్ ఉంది. ఈ వ్యాక్సిన్ మూలంగా 18 ఏళ్ల నుంచి ఎవరికి ఏమీ కాలేదు. సో ఇప్పుడు సడన్గా మనకి ఏదో అయిపోతుంది అని మనం అనుకుంటే అది మన మూర్ఖత్వం తప్ప ఏమీ లేదు. అండ్ ఇండియా మొత్తానికి ఒక్కటే బ్రాండ్ ఉంది. సో ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు, ఎవరో డబ్బులు చేసుకోవడానికి మేము చెప్తున్న అడ్వర్టైజ్మెంట్, అంతకన్నా కాదు. జరగాల్సిన అవగాహన జరగనందుకేనా మేడం ఈ గ్యాప్ వచ్చింది ఈ వ్యాక్సిన్ మీద? మేబీ పీపుల్ ఆర్ నాట్ దట్ మచ్ అవేర్. ఎందుకంటే అండి ఎవరికి వాళ్ళు, మా అమ్మాయి సెక్స్ చేయదు, మా అమ్మాయి అలాంటి పనులు చేయదు, ఇది సెక్స్ నుంచి వచ్చే క్యాన్సర్ కాబట్టి మాకు రావు. బట్ ప్రతి ఒక్కళ్ళము మన పిల్లలకి పెళ్ళిళ్ళు, సో మిస్కన్సెప్షన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అండి ఈ వైరస్ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ ఇండియాలో 10 ఏళ్ల ముందే వచ్చి ఉండేది. ఓకే, సో వాళ్ళు ఫస్ట్ ఏం చేశారు, ఈ వ్యాక్సిన్ ఒక ఆర్ఫనేజ్ని చూస్ చేసుకున్నారు. ఆ ఆర్ఫనేజ్లో పిల్లలకి ఇచ్చారు. అందులో ఒక పాపకి డేంజర్గా అయ్యింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ పాప ఇల్ అయ్యింది. సో సడన్గా ఏం చేశారు, ఈ వ్యాక్సిన్ ఇండియాకి తెచ్చారు, మీరు ఇండియాలో పిల్లలకి ఇచ్చారు, అందులో ఒక పాప సీరియస్ అయ్యింది. ఈ పాప అన్ఫార్చునేట్లీ ఒక ఆర్ఫనేజ్లో పెరుగుతున్న పాప. తర్వాత చెక్ చేస్తే ఏంటి అంటే తనకు ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ మూలంగా ఆ పాప సిక్ అయ్యింది. అదే టైంలో వీళ్ళు వ్యాక్సిన్ కూడా ఇచ్చున్నారు. అండ్ ఎవ్రీబడి థాట్ ఆ వ్యాక్సిన్ మూలంగా. సో దీని మూలంగా చాలా బ్యాడ్ ప్రెస్ వచ్చింది. తర్వాత ప్రూఫ్స్ వచ్చాక కూడా ఆ ప్రూఫ్స్ ఎవరు మళ్ళీ చూసుకోలేదు, చదవలేదు, మళ్ళీ పబ్లిసిటీ చేయలేదు. దట్ ఆ పాపకి జరిగిన ఇన్సిడెంట్ దీని మూలంగా కాదు, తన వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ మూలంగా. మేడం యాక్చువల్లీ ఇది ఇంకో అపోహలు కూడా కొన్ని ఉన్నాయి మేడం. ఇది డోస్ 1 అని అంటారు, కొంతమంది 2 కూడా తీసుకోవచ్చు అంటున్నారు. దాని గురించి క్లారిటీ. అప్ టు 6 months ago 15 ఏళ్ల లోపు వాళ్ళకి 2 డోసులు ఇవ్వాలి, 15 దాటాక 3 డోసులు ఇవ్వాలి అని అన్నారు. తర్వాత 15 లోపు 2 డోసెస్ అన్నా ఇవ్వచ్చు, లేదా 1 డోస్ అన్నా ఇవ్వచ్చు. 16 దాటాక 2 డోసులు ఇవ్వమని అంటున్నారు. బేసికలీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ డోస్ 98% ప్రొటెక్షన్ ఇస్తుంది. 98%, ద వెరీ ఫస్ట్ డోస్. ఆ తర్వాత ఇచ్చే సెకండ్ డోస్ ఆ 98ని 99 to 100% చేస్తుంది. అండ్ మనం 3వ డోస్ తీసుకుంటే కూడా ఆ ఎక్స్ట్రా 1 to 2% హెల్ప్ అవుతుంది. సో ఏం చెప్తాము అంటే మీరు 2 డోసులు ఇప్పించుకోగలిగితే 6 నెలల తేడాతో 2 డోసులు ఇప్పించుకోండి.
పొరపాటున మీరు 2వ డోస్ మిస్ అయినా, తీసుకోలేకపోయినా, మర్చిపోయినా ఆర్ మీ దగ్గర 1 డోస్కే డబ్బు ఉందనుకోండి, 1 డోస్ ఇప్పించండి. బికాస్ 98% ప్రొటెక్షన్ మీకు ఫస్ట్ డోస్తో వస్తుంది. అండ్ సే మీ ఊర్లో ఉన్న అమ్మాయిలందరికీ ఒకే డోస్ ఇచ్చి మనం 98% ప్రొటెక్ట్ చేశామనుకోండి, అది 100% ప్రొటెక్షన్ కిందే వస్తుంది. దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటాము. సో వీలైతే 2 డోసులు 6 నెలల తేడాతో 15 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 15 ఏళ్ళు లోపు వాళ్ళకి యాక్చువల్లీ 1 డోస్ చాలు. అండ్ నిజంగా చెప్పాలి అంటే మీకు 15 ఏళ్ళ లోపు పిల్లలు ఉన్నారు అంటే మోడీ సార్ మూలంగా ఫ్రీగా 14 ఏళ్ళ వయసులో స్కూళ్ళల్లోనే ఇచ్చేస్తున్నారు. అది ఇప్పించేసుకోండి. 15 ఏళ్ళ దాటిన వాళ్ళకి మీరు డబ్బు పెట్టి ఇప్పించుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చి దీని గురించి అవేర్నెస్ కలిపారు. సో హెచ్పివి వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్ మనకు ఒక 18 ఇయర్స్ ముందే రావాల్సిన వ్యాక్సిన్ ఇప్పటికైనా వచ్చింది. తీసుకొని మీ యొక్క ఇంట్లో ఉన్న ఆడపడుచులను, అంటే మీ అమ్మాయిలను, 14 ఇయర్స్ ఉన్న అమ్మాయిలను, దాదాపుగా మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కువ అమ్మాయిల్లో వచ్చే 7 క్యాన్సర్ల నుంచి మీరు వారిని రక్షించిన వారు అవుతారని మేడం స్పష్టం చేశారు. సో ఇది ఈ వీడియోలో మనం ఈరోజు హెచ్పివి వ్యాక్సిన్ గురించి తెలుసుకున్నాం. మరో వీడియోలో మరో హెల్త్ టాపిక్ మీద మనం అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.